హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దెబ్బ రొట్టెని మా ఇంట్లో ఎట్లా చేసుకుంటారో చేసి చూపిస్తానండి. చాలా ఈజీ. మేము ఇడ్లీ పిండి ఎట్లయితే కలుపుకుంటామో దెబ్బ రొట్టెని కూడా అదే పిండితో చేసుకుంటామండి. ఎందుకంటే మేము ఒకరోజు ఇడ్లీకి కావాల్సిన పిండి అంతా కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఒక డే ఏమో ఇడ్లీ వేసుకొని నెక్స్ట్ డే మేము దెబ్బ రొట్టెగా వేసుకుంటామండి. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్, టైం అది సేవ్ అవుతుంది, అలాగే చాలా హెల్దీ కూడా. పూర్వకాలం ప్రతిరోజు దిబ్బ రొట్టె చేసి టిఫిన్గా పెట్టేవారంటండి. అప్పట్లో పెద్దగా ఏమీ టిఫిన్స్ ఉండేవి కాదంట. ఇప్పటికీ దెబ్బ రొట్టెలు లైక్ చేయని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. మొదటగా మనం ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని మనం వేసుకుందాం అనుకుని ఆ ఇడ్లీ పిండిలోకి ఇవన్నీ చక్కగా కలిపి పెట్టుకోవాలండి. చక్కగా కలిపి పెట్టుకొని ఉప్పు అది చూసుకోవాలి, సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం ఒక ఐరన్ బాండీ పెట్టుకున్నామండి. పెట్టుకొని ఒక 2 స్పూన్స్, దీనికి ఆయిల్ అయితే మాత్రం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఆయిల్ వేసుకొని మొత్తం అంతా బాండీ అంతా పట్టుకునేలాగా ఒకసారి ఇట్లాగా రౌండ్ చేయాలండి. నూనె బాగా వేగింది అనుకున్న తర్వాత మనం దెబ్బ రొట్టె పిండిని, ఆ ఇడ్లీ పిండి ఉంది కదండి, చక్కగా వేసుకున్న తర్వాత చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని మనం మూత పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మనం మూత తీసి చూస్తే చాలా బాగుంటుంది. అప్పటికే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. అప్పుడు కాస్త పైన ఆయిల్ అది అప్లై చేసుకొని ఇట్లా మనం ఒక పల్చటి అట్లగాడు ఉంటుంది కండి, దాంతో మనం ఎత్తి పట్టుకొని మళ్ళీ దాని క్రింద కూడా కాస్త ఆయిల్ పోయాలండి. చూడండి, టర్న్ చేస్తే ఎంత మంచి 5 మినిట్స్లో ఎంత మంచి కలర్ వచ్చింది. ఈ కలర్ ఉంటే మాత్రం మీకు దెబ్బ రొట్టె బాగా ఉడికినట్టు, చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే దెబ్బ రొట్టెని ఇట్లా పీసెస్ కింద చేసుకొని అది ఆ గ్యాప్లో కూడా మనం ఆయిల్ పోసుకొని సెకండ్ సైడ్ కూడా మంచిగా ఉడకనిస్తే చాలా బాగుంటుందండి. ఇది మాత్రం 4 మెంబర్స్కి చక్కగా మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. దీంట్లోకి మాత్రం కొత్తిమీర పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ, పల్లీలు పచ్చడి కానీ, నల్లకారం కానీ, ఈవెన్ ఏమీ లేకపోతే మీ ఇంట్లో ఆవకాయ కానీ, టమాటా పచ్చడి కానీ, నిలువ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే మాత్రం దెబ్బ రొట్టె మాత్రం చాలా మంచిది. దీనిపైన మాత్రం కాస్త నెయ్యి, ఈ వేడివేడి దెబ్బ రొట్టె పీసెస్ మీద కాస్త వేడివేడి నెయ్యి అప్లై చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఏదో నెయ్యి అన్నాను కదా అని స్పూన్స్ కాదు, జస్ట్ అట్లాగా కొద్దిగా రాస్తే సరిపోతుంది. ఇంకా అసలే దెబ్బ రొట్టె చాలా కమ్మటి స్మెల్ వస్తుంది. దానిపైన కొద్దిగా మనం నెయ్యి తిని ఇట్లాగా మనం పెట్టుకు తింటే మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.